డోనర్స్ను కొంతమందిని తీసుకుని ప్రజలకు సేవ చేసేటువంటి వారు నాయకత్వం వహించి ప్రజలకు సేవ చేసి ఉచితంగా సర్వీసు ఉచితంగా చేయటువంటి చాలా కష్టం అండి. ఉచితంగా చాలామంది ఎవరు చేయరు. ఉచితంగా మన ఎమ్మటే 4 అడుగులు కూడా వేయలేదు. అయితే ప్రజల కోసం జీవితాలను సమర్పించుకుని త్యాగపూరితమైనటువంటి మనసు కలిగి కేవలం ప్రజల మీదే మమకారం కలిగి దేవుని మీద మమకారం, దేవుని మీద భయభక్తులు కలిగి ప్రజల కోసమే బ్రతికే మనుషులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. రక్తదానం చేసేవాళ్ళు ఉన్నారు, ప్రజలకి విరాళములు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. చాలామంది తన ఆస్తులన్నిటినీ కరగ తీసుకుని ప్రజల కోసమే పంచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ప్రజల కోసం ప్రజల పక్షంగా త్యాగం చేసి ప్రాణాలు అర్పించినటువంటి ప్రజలు ఉన్నారు. స్వతంత్ర సమరయోధులు మన భారతదేశంలో కొందరు స్వాతంత్ర సమరయోధులు ప్రాణాలు అర్పించి త్యాగం చేశారు. తద్వారా మానవులకి మేలు కలిగింది, కానీ పాప క్షమాపణ మాత్రం కలగదని. సర్వలోకంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు ఒక వ్యక్తి మాత్రమే పరలోకంలో నియమింపబడి భూలోకంలోనికి వచ్చి ఆయన శిలువ మరణము వేదన చెంది రక్తము నీరుగా చెమట వచ్చి శ్రమించి మానవులందరికీ నీతి సూక్తులను బోధించి అనేకులను దగ్గరకు తీసుకొచ్చి ప్రేమ కలిగి సత్యము చెప్పి అనేకులను మన్నన పొందినటువంటి యేసుక్రీస్తు వారు పాపములను మాత్రమే తీసివేయడానికి, ప్రజల్ని సంరక్షించడానికి మాత్రమే కాకుండా రక్షించడానికి కూడా దేవుడు ఈ లోకంలోనికి నియమించాడు. అందుకనే మనకు ఆది కాండంలో మొట్టమొదట 3వ అధ్యాయంలో 15వ వచనంలోనే మనకు ప్రవచనం ఉంది. సర్వ మానవాళి కొరకు పాపముల కొరకు పరిష్కారం చేసేటువంటి వ్యక్తి ఒక యేసు ప్రభు ఈ లోకానికి రావాలి. అది కాలం పరిపూర్ణం అవ్వాలి. సంపూర్ణం అయితే ఆయన స్త్రీ ద్వారా జన్మించాలి. ఆయన పాలస్తీనా యెరూషలేం ప్రదేశాల్లో బెత్లెహేమ్ అనేటువంటి కుగ్రామం, అంటే ఎన్నిక లేనటువంటిది, ఆ గ్రామంలో జన్మించి ఆయన నజరేతులో జీవించి ఆ ఏరియా మొత్తం కూడా గలిలయ ప్రాంతంలో ఎక్కువగా యూదులు ఉన్నారు. గలిలయ ప్రాంతంలో ఎక్కువగా యూదులు అనేటువంటి వారు ఉన్నారు. అక్కడ దేశ నాయకులు, విద్యావంతులు, పండితులు, ధనవంతులు కూడా అక్కడ ఉన్నారు. వారి మధ్యలో సేవ చేసేలా దీనులు ఎన్నికలైనటువంటి వారు గ్రామంలో నుంచి పట్టణాల్లో నుంచి వెలివేయబడినటువంటి ప్రజలకు కూడా వాళ్ళ పక్షముగా ఉండి వారి కొరకు కూడా సేవ చేసినట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం చూస్తాం. ముందుగా మనం ఏం చెప్పుకున్నామండి? మనం సమాజం కోసం బ్రతుకుతున్నాం, మన దేవుని కోసం బ్రతుకుతున్నాం. మన జీవితాలు సక్రమైనటువంటి మార్గంలో నడిపించుకోవడానికి మన పిల్లలు, మన కుటుంబాలు, మన బంధుమిత్రులు, ఈ దేవుని వాక్యం అంటే ఊరకే రాలా, ఏదో సరదాగా చేయడానికి కాదు, లేదా కలిపి చెరిపి పాడు చేయడానికి కాదండి. ఉన్నదానిని మనం తగ్గించడానికి కానీ, కుదించడానికి కానీ, ఎక్కువ చేయడానికి కానీ, తక్కువ చేయడానికి మనకు అధికారం లేదు. అలాంటి అధికారం ఏ మానవుడికి లేదు. అలాంటి అధికారం ఉన్నట్లయితే దేవుని మీద నింది వేసిన వారితో సమానం. అంటే దేవుని మాటకు వ్యతిరేకంగా చేస్తే దేవుని మీద నింది వేసినట్లే. సౌలు ఆ రోజు ఏం చేశాడు? సౌలు విగ్రహారాధికుడితో సమానంగా ఎంచబడ్డాడు. ఎందుకని? దేవుని మాట మీరాడు. దేవుని మాట మనకు కవచం ఏంటిది? అది మనకు రక్షణ కవచం ఎలాంటిదో మనకు దేవుని మాట అంత విలువగా మనం చూడాలి. దేవుని మాట మనం సదాకాలం సన్మానించాలి, ప్రేమించాలి, ఆ మాటకు లోపడాలి. అందుచేత మనం ఈ లోకంలో ఎవరి ద్వారా మహిమపరచబడాల్సినటువంటి అవసరం లేదు. మీకు ముందుగా ఏం చెప్పుకున్నామంటే, మనం ఇక్కడ సైనికుల్లో యుద్ధాల్లో గెలిచిన వారు, ఆటల్లో విన్నర్స్ అయిన వారు, పోటీ ఉంటాయి కదా, వాటిల్లో విన్నర్స్ అయిన వారు, కొన్ని విలువైన బహుమతులు
మరి అధికారుల ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి పథకాలు పెట్టినటువంటి వారు ఉన్నారు. అయితే వాటి ద్వారా వచ్చే మహిమ వేరు, దేవుని ద్వారా వచ్చే మహిమ లేదు. దేవుని మహిమ మనకుంటే ఈ లోకంలో ఎవరికి అంత మహిమలు మనకు అవసరం లేదు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఓకే, ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ భాగంలో, ఇదిగో మీరు శోధనలో శోధింపబడినట్లు అపవాదికి చాలా పేర్లు ఉన్నాయి. సాతానుడని, అపవాదని, వంచకుడని, దోషకుడని, మరి దుష్టుడని, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి కదా. అపవాదికి చాలా పేర్లు ఉన్నాయి. ఎలాగా దేవునికైతే ఎలాగా బిరుదులు ఉన్నవో, పేర్లు ఉన్నవో, ఈ సాతానుడికి కూడా అలాంటి బిరుదులు ఉన్నవి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని శరలో వేయకొచ్చున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉంటే మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చాను. మనం చదువుకుంటాం, భార్యలను ప్రేమించి మంచి ఆభరణాలు చేయించే వాళ్ళు ఉంటారు. విలువైన కట్టడాలు, సుందరమైనటువంటి కట్టడాలు కట్టి సమర్పించిన వాళ్ళు ఉన్నారు. విలువైనటువంటి రత్నాలు పొదిగించి భార్యలకి బహుమతిగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆస్తిపాస్తులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. భార్యను ప్రేమించే వాళ్ళు కూడా భూలోకంలో చరిత్రలు మనం చూస్తాం. అది రాజుల కాడి నుంచి కూడా మనం చూస్తామండి. అయితే ఆ యొక్క ఈ కిరీటము, జీవ కిరీటం అనేది మాత్రం అది కేవలం దేవుని నుండి మహిమ కిరీటం, జీవ కిరీటం, అక్షయ కిరీటం, కిరీటాలు చాలా మన బైబిల్లో ఉన్నాయండి. అవన్నీ కూడా ఈ దేవుని నమ్మినటువంటి వారు, దేవుని కరెక్ట్ గా ఆరాధించేవాడు, వాక్యానుసారంగా నడిచేవాడు, వాక్యానుసారంగా దేవుని పిలిచేవాడు. వాక్యం లేకుండా, ఆధారం లేకుండా మనం ఏది చేసినా అది శూన్యం. మన మహిమ కొరకు కాదు, మన ఘనత కొరకు కాదు. అందుకనే గత వారం మనం మాట్లాడుకున్నాం, నేను దేవుణ్ణి అనుకున్నటువంటి మనిషిని మనం చూస్తాం. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూస్తాం. నెబుకద్నెజరుని మనం చూస్తాం. తన జీవితంలో ఎలాగా అతిశయించాడో, ఆస్తిపాస్తుని బట్టి, ఆయనకున్నటువంటి అధికారాన్ని బట్టి, పదవిని బట్టి, భూమి యొక్క విస్తీర్ణను బట్టి ఆయన గర్వించినట్టుగా మనం చూస్తాం. మరి సాతానుడు మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో 10వ భాగంలో యేసు ప్రభువుని నా కాళ్ళకు మొక్కమని వేడుకున్నట్లు మనం చూస్తాం. అది మనం ఎవరిని దేవుని కంటే ఎక్కువగా సన్మానించడానికి లేదండి. దేవుడు ఏదైతే మనకు చెప్పాడో వాటి ప్రకారం జీవిస్తే మనకు చాలా ధన్యులు అవుతాం. మనం దేవునికి మించి మనం ఏది చేసినా కూడా అది శూన్యం. ఈ అపవాది శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని శరలో వేయబోతున్నాడు. క్రైస్తవులకు ఆనాడు శ్రమలు ఎక్కువగా ఉన్నాయి. నీరో చక్రవర్తి కావచ్చు, క్రైస్తవుల్ని ఓసుకోతలు పోసిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి భవంతులు, బిల్డింగులు తగలబెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. గాజుగుండ చుట్టి ఆయన పోసి తగలవేసినటువంటి వాళ్ళు ఉన్నారు. రంపాలతో కోసేసినటువంటి పరిస్థితులు చూస్తాం. క్రైస్తవుని లోకంలో లేకుండా చేయాలనేటువంటి వారు ఉన్నారు. క్రైస్తవులు ఆరాధించే దేవుడే ఈ లోకంలో ఉండబోడు, ఎప్పుడూ లేడని ప్రవచించిన వాళ్ళు ఉన్నారు. దేవుడు కాదని చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించేటువంటి ప్రజల్ని హింస పెట్టినటువంటి రాజులు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని వాక్యము సీడ్, విత్తనం, దాన్ని నాశనం చేసేటువంటి శక్తి ఎవరికి లేదు. దేవుని వాక్యం అనేది విత్తనంతో పోల్చారు. ఆ విత్తనం అనేది తన స్వభావానికి వ్యతిరేకంగా ఏది చేయదండి. ఆ విత్తనం దాని స్వభావానికి మించి వేరే రూపాన్ని దాల్చదు. దేవుని వాక్యం కూడా అంతే, మార్చలేము. మారితే మనుషులు మారిపోతాడు కానీ దేవుని వాక్యం మారదు. దేవుని వాక్యం స్థిరమైనటువంటిది. అది మేలిమి బంగారం కంటే, వెండి కంటే, రత్నాల కంటే, అన్నిటికంటే గొప్పది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఇక్కడ 10 దినములు శ్రమ కలుగును అంటే 10 అంటే అర్థం ఏంటి? యూదుల ఐక్యలో ఇది సంపూర్ణమైనటువంటిది. 10 అంటే సంపూర్ణత. మన జీవిత కాలంలో మీరంతా హింసలు పొందుతారు, మరి శోధింపబడతా ఉంటారు. అయినా కూడా నమ్మకంగా ఎప్పుడు ఉండాలి? మరణము వరకు నమ్మకంగా ఉండము. అంటే మరణం ఎప్పుడు వస్తుందండి? మరణం అంటే మామూలు సాధారణ మరణం వేరు, దేవుని పక్షముగా వచ్చేటువంటి మరణము వేరు. దేవుని పక్షముగా ఏదైనా నీకు వచ్చినప్పుడు మరణం వరకు నమ్మకంగా ఉండము, అప్పుడు నీకు జీవ కిరీటం వేస్తాను. స్టెప్పును రాళ్ళతో పడుతున్నా కూడా నమ్మకంగా దేవుని వాక్యాన్ని మాట్లాడాడు, ధైర్యంగా మాట్లాడాడు. ఐగుప్తులో ఏం జరిగిందో స్టోరీ అంతా కూడా ఇక్కడ అపోస్తుల కార్యాల గ్రంథంలో 7వ అధ్యాయంలో 58 వచ్చిన దాకా 6వ అధ్యాయంలో నియమింపబడినటువంటి వ్యక్తి, సంఘంలో పెద్దగా నియమింపబడినటువంటి వ్యక్తి. ఈనాడు ఒక విచారకరమైనటువంటిది ఏంటంటే బైబిల్కు భిన్నంగా ఎక్కువగా కార్యక్రమాలు చూస్తా ఉంటున్నాం. కొన్ని చోట్ల డాన్స్ ప్రోగ్రామ్ చూస్తున్నాం, వాయిద్యాలు, సంగీత వాయిద్యాలు వాయించేటువంటి వారిని చూస్తాం. బైబిల్కి భిన్నంగా అనేక కార్యాలు జరుగుతూ మనం చూస్తూ ఉంటాం. దానికి విచారం లేదు. అది ఆది నుండి కూడా సాతానుడు తన పనిని కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుడు తన పనిని ఆది నుండి కూడా కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుని మాట విని వాళ్ళు ఎప్పుడైనా దేవుని పక్షంగా ఘనత పొందుతారు. దేవుని అవమానపరిచేటువంటి పరిస్థితిలో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇలా ఒక సన్నివేశాన్ని మనం మాట్లాడుకుంటే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం చూసాం కదా. 22వ అధ్యాయంలో 8వ వచ్చిన భాగంలో యోహాను పరలోక దర్బారులో మరి దేవుని యొక్క ఆత్మ ద్వారా కొనిపోబడి అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ చూపిస్తా ఉన్నాడు యోహానుకి. ఎవరో దేవదూత. దేవదూత అంటే పురుషలింగంతోనే మాట్లాడాలి. దేవుడు పురుషలింగంతోనే మాట్లాడాలి. సాతాను కూడా పురుషలింగంతోనే మాట్లాడాలి. అది ఎందుకు అలాగ అన్నా అంటే దేవదూత కనుక చిద్దలుగా అది ఇది సాతాను దాన్ని దీన్ని అది అంటున్నారు. అనకూడదు, అలాగే మనం అనకూడదు. మరి అక్కడ ఏమన్నాడు? యోహాను నేను ఈ సంగతులను వినినవాడను, చూసిన వాడను. నేను విని చూసినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా. ఈ మానవుడు ఈయన దూత పాదముల మీద పడటానికి సాగిలపడటానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు ముందుసుని నేను నీతోనూ సహదాసుడను, ఈ ప్రవచన మార్గంలో వీరు వారితోనూ సహదాసుడను. నీవు నాకు కానీ నేను నీకు కానీ నమస్కారం చేయడానికి లేదు. మనందరూ కూడా దేవునికి మాత్రమే నమస్కారం చేయాలి, దేవునికి మాత్రమే మొక్కాలి. ఈ లోకంలో సిరి సంపదలు ఉన్నాయి. దేవుని కొరకు వాటన్నిటినీ విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, వాటి కొరకు బ్రతికే వాళ్ళు ఉన్నారు. మరి దేవుని కోసం వాటన్నిటిని కూడా పోగొట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్య గ్రంథంలో మనం చదువుకున్నాం పౌలు బర్నబాల గురించి. వాళ్ళు అక్కడ దండలు వేయకపోతే మాకు వద్దు అని చెప్పారు. మమ్మల్ని కనపరచాల్సిన అవసరం లేదు, మేము మీలాంటి నరులను మనుషులే, మనందరం కూడా తండ్రి అయిన దేవునికి నమస్కారం చేయాలి. నమస్కారం చేయాలంటే ఆరాధించాలి. ఆరాధనలో అంశాలు ఏదైతే ఉన్నారో ఆ అంశాల ద్వారా మనం ఆరాధించాలి. మన సొంత కార్యక్రమాలు చేయడానికి లేదు. ఎప్పుడైతే మనం దేవునికి విలువ ఇవ్వటమండి, దేవుడిని మనం చూడాల. ఏ మనుషులు కూడా దేవుని చూసి లేడు. అయితే రాయబడినటువంటి మాటలకు ఉన్నటువంటి విలువ రాయబడింది దేనికి? రాయబడిన దాన్ని మనం చదువుతాం. ఎప్పుడైతే రాతకి విలువ ఉంది అని మనం గమనిస్తాం. దస్తావేజులు కావచ్చు, ఏదైనా పిటిషన్ కావచ్చు, ఏదైనా కూడా ఎక్కడైనా కూడా జరిగేది ఏంటంటే నోటి మాటల కంటే రాసిన దానికి ఎక్కువగా విలువ ఉంటుంది. మరి రాయబడినటువంటి వాక్యాన్ని మనుషులు తిరస్కరించి ఈ లోక
లోకంలో వెళ్తున్నారు. కానీ మనం కుడికి కానీ ఎడమకు కానీ మనం దేవుడి నుండి తొలగిపోయే పరిస్థితుల్లో మనం ఉండకూడదు. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఘనత, ఆశీర్వాదం, దీనిని మనం చూస్తే ఆదిలోనే ఎందుకు రాశాడు? గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు క్రొత్త బోధలనే వచ్చాయి, బైబిల్కి భిన్నంగా జరుగుతూ ఉన్నాయి. ఆనాడే తిమోతికి రాశాడు. తిమోతి రెండో పత్రికలో 4వ అధ్యాయం చూద్దాం, చూడండి. తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుంటే అక్కడ అన్నాడు, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, ఆనబెట్టంటే ఆయన గట్టిగా రాయి ఉంది, ప్రమాణపూర్వకంగా చెప్తాము. అప్పుడు మనం కూడా అంటాం, ఖచ్చితంగా నా మాట వినాలి, నా మాట పాటించాలి. చెప్పేవాడు ఏమనుకుంటాడు? వినే వ్యక్తి నా మాట వినాలి, గౌరవించాలనే చెప్తాడు. అలాగే అపోస్తలుడు పౌలు గారు ఏమంటున్నాడంటే, ఆ రోజుల్లో ఇలాగా తేడాలు వచ్చాయి. పైనుంచి కూడా మనం చదువుకోవచ్చు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశములను కలిగిన ప్రతి లేఖనమును, దేవుని వాక్యం ఎలాగా కలిగిందండి? దైవావేశం వలన కలిగిన లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని వాక్యము ఆయన లేఖనాలన్నీ కూడా దైవావేశములను కలిగింది. అందుకని ఒకడు బోధించిన ఎలాగ బోధించాలి? పేతురు రాసిన పత్రిక 4:11 ఉంది. ఎక్కడది? పేతురు రాసిన పత్రికలో 4:11 ఉంది. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లుగా బోధించాలి. దేవోక్తులు బోధించినట్లుగా అంటే దేవుడు ఎలాగ చెప్పాడు, ఇలాగ చేయాలి. దేవుని మాట విధి, అధికారుల మాట విధి. మానవుని యొక్క అధికారం వేరు, మానవుని యొక్క ఆరాధన విధానాలు వేరు, మానవుని యొక్క కల్పితాలు మనం బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి అర్థమవుతాయి. ఎక్కడెక్కడ ఏదేది కలిసిందో మనకు తెలిసిపోదు. కానీ లోకానికి ఆ జ్ఞానం లేదు. చాలా మంది విచ్చలవిడిగా ఎవరికి స్వేచ్ఛానుసారం స్వేచ్ఛగా ఆరాధించే వాళ్ళు రకరకాలుగా ఉంటున్నారు. మనం ఆరాధించాలంటే పైనుంచి ఆజ్ఞ రావాలి, దేవుని అధికారం ఉండాలి. మన ఆరాధన దైవత్వంతో కూడినదా, మానవుని యొక్క అధికారంతో కూడినదా? అది దైవావేశం వలన కలిగిన లేఖన భాగాల ద్వారా, వాక్యం ద్వారా మనకు ఆరాధించాలా, సొంతంగా ఆరాధించాలి అనేటువంటిది మనం చాలా వరకు తెలుసుకోవాలి. తప్పుదిద్దుటకును, ఖండించుటకును, ఉపదేశించడం అంటే కొందరు కూడుకున్నప్పుడు ఎక్కువగా ఉపదేశం ఏంటి? ఒక సభకు కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతూ ఉపదేశం, ఒంటిగా కాకుండా ఒక సమాజంతో, ఒక గుంపుతో మాట్లాడేది ఉపదేశం. ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. ఇప్పుడు చెబుతా ఉన్నాడు, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పున్నది ఏమనగా వాక్యమును ప్రకటించము. వాక్యాన్ని ప్రకటించడం అంటే వాక్యం విత్తనాలు కదా. మరి ఆ విత్తనం విత్తినప్పుడు అదే స్వభావం రావాలి కదా. వాక్యం విత్తనంతో పోల్చినప్పుడు లోకస్వార్త 8:11 వచ్చిన వాక్యం అనేది విత్తనము. వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణ దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పును. ఎందుకనగా జనుడు హితబోధను సహింపక. హితబోధ అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ, మంచి బోధ. ఆ రోజుల్లో జనుడు పరిస్థితి ఎలాగా ఉంది? మొదటి శతాబ్దంలో జనులు హితబోధను సహింపక
అంటే ఆరోగ్యకరమైన బోధ, దేవుని బోధ, మంచి బోధ, ఒక నాయకత్వాన్ని ఒక వ్యక్తిని నాయకుడిగా చేసే బోధ, ఒక వ్యక్తిని పరలోకానికి పంపించేటువంటి బోధ కల్తీ చేయకూడదని ఒక్కసారి అప్పగింపబడింది. యోధా పత్రికలో 3వ వచనంలో బోధ అనేది ఎలాగా ఇప్పుడు అప్పగించబడింది? ఒక్కసారే అప్పగించబడింది. ఒకసారి అంటే అర్థం ఏంటి? ఒక్కసారి అప్పగింపబడింది అర్థం ఏంటండి? అమ్మ స్త్రీలు మీరు చెప్పండి. ఒక్కసారి అప్పగింపబడింది అంటే కొన్ని 100 సంవత్సరాల వరకైనా ఆ బోధన మార్చకూడదు. ఒక్కసారి ఇచ్చాడంటే దాన్ని ఇక కల్తీ చేసి మరి 10 సంవత్సరాలకు ఒకసారి మారిపోదు, లేక 20 సంవత్సరాలకు ఒకసారి మారిపోదు, లేక నాలాంటి పాస్టర్ గారు మారినప్పుడు అది మారిపోదు. పాస్టర్ గారు మారినప్పుడు బోధ మార్గం, సంఘం మారినప్పుడు బోధ మార్గం. అంటే బోధ అనేది ఎట్లా ఉంటుందంటే, ఒక సహోదరు మనలోకి వచ్చింది అనుకోండి, ఎక్కడి నుంచి కొంతమంది లాక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడే ఉంది, అక్కడైతే వాయిద్యాలు, తప్పలో హార్మోనియం, నలుగురిని తీసుకెళ్ళిపోతాయి. వాళ్ళు ఒకవేళ మనలో వాళ్ళు ఎక్కడికన్నా వెళితే వాళ్ళని కూడా మనం తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. కానీ ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధన మార్చే శక్తి నీకు లేదు, నాకు లేదు, ఒక అధికారికి లేదు. అందుకని మనం దేవుని వాక్యం ద్వారా అతిశయపడతా ఉన్నాం, దేవుని ద్వారా అతిశయపడుతున్నాం, దేవుని ద్వారా ప్రేమింపబడతా ఉన్నాం, దేవుని ద్వారా మహింపరచబడతా ఉన్నాం. దేవుని మహింపరిచే వారముగా మనం ఒక గుంపుగా ఆయన రాజ్యంలో మనం ఉన్నాం. ఆయన రాజ్యంలో మనం ఉన్నాం. రాజ్యం రాలేదని చెప్పేవాళ్ళు అనేకమైన మనం వింటూ ఉన్నాం. అది కేవలము ప్రజలు ఎప్పుడు తెలుసుకుంటారయ్యా అంటే, క్రీస్తు సంఘము ద్వారా సర్వసత్యములు లోకములోనికి ప్రచురణ చేయబడతా ఉన్నవి. ఇప్పుడు ఏదైతే నిన్న నేను తెనాలి దగ్గర ఒక పాలెం, ఏంటంటే ఏం పాలెం అది? చేకూరు పాలెం వెళ్తే అక్కడ ఒక మ్యాచింగ్ చూడటానికి చెప్తే వెళ్ళాను. వెళ్తే వాళ్ళకి మేము ఇవ్వం కదా మా పిల్లని అన్నాడు తల్లి. ఎందుకనమ్మా, ఎందుకు ఇవ్వకూడదు? మేము లోకల్స్, నేను నా కూతురు బాప్తిజం అంటారు, నెలకొకసారి రొట్టె తీసుకుంటాం. శాల్వేషన్ ఆర్మీకి మా పిల్లలు ఇచ్చామనుకోండి, వాళ్ళకు రొట్టె లేదు, ద్రాక్షరసం లేదు, విశ్వాసం లేదు, బాప్తిజం లేదు, కాబట్టి మేము ఇవ్వము అన్నారు. అయితే నువ్వు అంతకాలంగా ప్రేమిస్తే ఇది సత్యమేనా, రాయబడింది, నువ్వు చెప్పమని వాళ్ళతో మాట్లాడు. ఏమనంటే, నెలకొకసారి రొట్టె ఇస్తానన్నావు కదా, అది బైబిల్లో ఉందా, అది ఎక్కడ పోదా అని అడిగారు. మా పెద్దలు ఈ మధ్య పెట్టారు దాన్ని. మరి అంతకుముందు ఏముంది? చిరక్రింపు. అంటే ఇవాళ ఎలాంటి అవకతవకలు లోకంలో కోపంలో ఉన్నాయి, వాటితో మనకు పని కాదు. నువ్వు అంతకాలంగా దేవుని ప్రేమించగలిగితే దేవుని వాక్యం గట్టిగా పట్టుకోవాలి. దేవుని వాక్యం సామెతల గ్రంథంలో మనకు తెలుసు, 30:5 దేవుని ఎదుట ఏది దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవి. పుటమంటే బంగారాన్ని పుటములో వేసినప్పుడు అది ఒరిజినల్ బంగారం అయితే మనకు మేలు సుందరంగా ఇంకా మంచి కలర్తో వస్తుంది. అదే బంగారంలో క్వాలిటీ లేకపోతే ఏమవుతుంది? బంగారంలో కూడా కొన్ని రకాలు ఉంటాయి. అది అగ్ని చేత కాల్చబడినప్పుడు మేలిమి బంగారం అయితే దాని రూపం మరీ సువర్ణంగా వస్తుంది. అందుకని దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవి. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము, ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఆయన మాటలు ఏదైనా చేర్చే అవకాశం మానవుడికి ఉందండి? మానవుడికి లేదు కదా. దేవునే గీతకు వాడండి. అదే చాలా మంది హిందువులు ఇక్కడ పాచికం కడతారు నసలకి మ్యారేజ్ రోజు. దాంట్లో ఏముంటుంది? వాడు ఉంటుంది, ఓం శ్రీమో ఓం శ్రీయో ఏదో ఉంటుంది కదా, దాన్ని వాడు. అలాగే దేవుని వాక్యం అనేది, దేవుని వాక్యం మనుషులు మార్చాలి, వ్యక్తులు మార్చాలి, హృదయాలు మార్చాలి. కానీ దేవుని వాక్యాన్ని మనం మార్చే అధికారము, హక్కు మనకు లేదండి. ఎందుకంటే దేవుని మాట అలాంటి బలమైనటువంటిది. దేవుని మాటలని పుటం పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడము, ఆయన మాటలతో ఏమీ చేర్చకము.
ఆయన నిన్ను గద్దించలేమో, అప్పుడు నీవు అబద్ధికుడు వగదువు. అబద్ధమైనటువంటి బోధలు అప్పుడే పట్టబోయారు. చాలా మంది ఏం నేర్చుకున్నారంటే, ప్రజలకి సత్యం చెప్తే వినరు, సంఘం పెరగదు. సంఘం పెరగదు కాబట్టి లోపు ఏం చేయాలి మనం? కొంతమంది ఆలోచన చేసి వాయిద్య సంగీతం పెడదాం, లేదా మనం కూడా బాప్తిజం ఇద్దాం. మారితే అన్ని మారాలి. రాజు మారినప్పుడు శాసనాలు అన్ని కూడా మారిపోతాయి, ఉంటాయా? ఇప్పుడు మార్చబడినప్పుడు, రాజు మార్చబడినప్పుడు యాజకుడు మారినప్పుడు యాజక ధర్మాలు మార్చబడతాయి. అలాగే బోధలో మార్పు లేదు. దాన్ని మనుషులు మార్చుకున్నప్పుడు మొత్తం మారిపోతుంది. మేము వాయిద్యమే కదా పెట్టుకుంది అంటాడు ఒక ఆయన. అంటే వ్యవస్థ మొత్తం మారిపోతుంది. ఒకదాన్ని కల్తీ చేసినప్పుడు మొత్తం కల్తీ అయిపోతుంది. అవునా కాదు? మన జీవితాల్లో మనం చూస్తే ఒకదాన్ని మనం ఎప్పుడైతే కల్తీగా తీసుకున్నామో మొత్తం కల్తీ అయిపోతుంది. అందుచేత అపోస్తలుడైన పౌలు ఆ రోజుల్లో జాగ్రత్తలు చెప్పాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడు? దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగాను. అమ్మా, సత్యవాక్యాన్ని జనులకు ఉపదేశం అనేది ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించే సామర్థ్యం, ఉన్నది ఉన్నట్లుగా నమ్మే సామర్థ్యం, జ్ఞానం. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని కలిపి జరుపుతామో దేవుని నియమాన్ని పాడు చేస్తాం. అందుకని యేసు ప్రభువు జాగ్రత్తలు చెప్పారు. మరియు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్ద పొందురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అన్నాడు. 3వ పత్రికలో ఏమన్నాడు? యోహాను పత్రికలో క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక. ఆ బోధ ఒక్కసారి మనకు అప్పగించబడింది. బోధ చాలా వ్యక్తిని పరలోకం తీసుకెళ్తుంది. ఆ బోధ నరకానికి కూడా తీసుకెళ్తుంది. ఎప్పుడైతే బోధ మనం అంగీకరించలేదు, బోధను మనం వినలేదు, బోధ నేర్చుకోలేదు, బైబిల్ ట్రూత్ అనేది మనకు ఎప్పుడైతే తెలియదో అది కలుషితమైనటువంటి బోధ, కలుషితమైన సమాజం. అక్కడ గుంపు ఎక్కువ ఉండొచ్చు, అక్కడ ఆచారాలు ఎక్కువగా మారచ్చు, అక్కడ పెద్ద పెద్ద ధనవంతులు ఉండొచ్చు, అక్కడ బాల్కనీ ఉండొచ్చు, లేకపోతే టవర్ లాగా ఉండి అక్కడ పెద్ద బొమ్మ ఉండి అక్కడ గంట ఉండొచ్చు, కింద పెద్ద పూజారి ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం ఎప్పుడు కలుషితం అవుతుంది, ఎప్పుడు మార్చబడతా ఉంది అనేది బైబిల్ జ్ఞానం తెలిసినటువంటి వారికి అప్పుడే తెలిసిపోదు. వాళ్ళు కేవలం ఆ రోజుల్లో అపోస్తులు అందరూ, అపోస్తులైన పౌలు ఆదిమ క్రీస్తు సంఘంలో పరిచర్య చేసినప్పుడు వందనమని చెప్పారు. వందనాలు చెప్పింది ఏ సంఘానికి చెప్పారు? అప్పుడు ఎవరున్నారు? ఆదిమ క్రీస్తు సంఘంలో రొట్టిల్సింది ఎవరో, వందనాలు చెప్పింది ఎవరో. వందనాలు ఎవరికి చెప్పారు? అపోస్తులైన పౌలు గారు. కేవలము మొట్టమొదటి శతాబ్దంలో యెరూషలేములో ప్రారంభించబడినటువంటి సంఘము ఆయా పట్టణాల్లో, గ్రామాల్లో, కుగ్రామాల్లో వ్యాప్తి చెంది సువార్త మ్రోగించడం ద్వారా, అక్కడ దేవుని పరిచర్య జరుగుడు ద్వారా అక్కడ బాప్తిజం పొందితే అక్కడ సంఘం ఏర్పడింది. దాన్ని కలుషితం చేశారు. అందుకనే దానికి వందనములు చెప్పేటువంటి అది ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్తున్నారు. వందనములు అంటే చాలా పవిత్రమైనటువంటి మాట. కపటంగా వందనాలు చెప్తారు చాలా మంది. కపటమైన వందనాలు మనం కాదు, క్రీస్తు ప్రభు సంఘాల్లో కాదు, బయట వందనాలు చెప్పుకుంటున్నారంటే కపటమైనటువంటి. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే దేవుని మహిమ కొరకు, దేవుని ఘనత కొరకు మనం సంఘమును ఇక్కడ ఉంచాడు. కానీ బైబిల్ కలుషితం చేసేటువంటి దారి ఎవరు కూడా మనకు చేసేది కాదండి. అందుకని ఒక పాట రాశాడు భక్తుడు, ఎవరైనా తీస్తే మనము పడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు క్రీస్తు బోధలో కలుషితం అనేది చేయకూడదు. ఆ రోజుల్లో కలిపి చెరిపి పాడు చేశారు దాన్ని. గలతీయులకు రాసిన పత్రికలో మొట్టమొదటి శతాబ్దంలో ఆయన అందుకనే రాశాడు ఏమని? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాళ్ళని విడిచి
అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపుకొని మిమ్మల్ని కలవరపరచువారు మీలో కొందరు ఉన్నారు. కొందరు ఆ రోజుల్లో ఉన్నారు. ఆ రోజుల్లో ఉన్నవారు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. మనకు చాలా మనం చూస్తాం, రైతు వారికి మనం చూస్తాం. ఈరోజు అంతకుముందు మనకు బంగారు తీగనే ఉండేది, చాలా నాశనం చేసేది కదండి. చూశారు మీరందరూ? మనం మినిమేస్తుంటే బంగారు తీగ వచ్చేసి మొత్తాన్ని చుట్టేసి దానిలో ఉన్న పచ్చికరి సారకాన్ని అంతా లాగేసి నాశనం చేస్తుంది. ఈ అబద్ధబోధ కూడా ఏం చేస్తుందంటే కుయుక్తితో, వంచనతో, ఉద్రేకాలతో, కోపంతో, కక్షతో చేసేది కాదు సేవ. మనం ఒక వ్యక్తి మీద కక్షతో చేసేది కాదు సేవ. దయ, ప్రేమ, మంచి మనసుతో చేసేది సేవ, కానీ ఒకటి మీద ఒకటి శత్రువుతో చేసేది కాదు. అంటే మనం శత్రుత్వం అనేది ఎక్కడ వస్తుందంటే దేవుని వాక్యం అనే దాన్ని మనల్ని దగ్గరికి తీసుకొస్తుంది. దేవుని వాక్యం కొంతమందిని దూరం చేస్తుంది. దేవుని వాక్యం దూరం చేయడం అర్థమైంది. ఆ నింద ఎవరిది? మనుషుడు కలుషితం చేస్తా ఉన్నాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని మెరిసి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపుకొని మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. కలవరం అందరూ బోధకులు కావాలని దేవుడు కోరుకున్నాడు, కానీ అబద్ధ బోధ మాత్రం దేవుడు అంగీకరించడు. అబద్ధం ద్వారా వ్యక్తులు కూడా మనం తీసుకురాలి. ఈనాడు పరిస్థితులు చూస్తే మార్పులు జరుగుతూ ఉన్నాయి. బైబిల్ సంఘము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మారలా. సుమారు 2000 సంవత్సరాలు పైబడినా కూడా ఆరాధన కార్యక్రమాలు మార్చలా. అక్కడ ఏదైతే ఆయన డాక్టరేట్ ఇచ్చాడో అది ఎప్పుడు మార్చుకోవాలా. ఎవరు కూడా మారడానికి లేదు. కానీ లోకంలో చూస్తే ఇక్కడ ఉండేటువంటి కార్యక్రమాలు, నీ చుట్టూ ఉండేటువంటి సంఘ కార్యక్రమాలు వేరే ఉండే. మరి అదే సంఘం పేరుతో ఇంకొక ఊర్లో అదే సంఘం పెట్టుకుంటే అక్కడ కార్యక్రమాలు రూపురేఖలు వేరుగా ఉన్నాయి. కానీ బైబిల్ ఆనాటి నుండి ఈనాటి వరకు దాన్ని ఎవరు కూడా పాడు చేయటమే లేదు. బైబిల్ అలాగే కదలకుండా ఉంది. అది దాన్ని నాశనం చేసేటువంటి శక్తి ఎవరికి లేదు. అందుకని దేవునికి మనం మహిమ రావాలి, కానీ మరి దేనికి రాకూడదు అనేది మనం గమనించాం. అందుకని ఈ ప్రసంగంలో మనం చూస్తే దేవుణ్ణి ఆరాధించాలా, దేవుణ్ణి మనం మహిమపరచుకోవాలా. మనుషులందరూ కూడా మనం గత వారం చెప్పుకున్నాం. అపోస్తుల కార్యాల్లో మనం చదువుకుంటే 12:23 వచనంలో ఆ రాజు ఎవరు? హేరోదు రాజు ప్రజల ద్వారా మంచి మెప్పు పొందాడు. ప్రజలు ఏమని పొగిడారంటే, నీవే దేవుడివి, నీ మాట కానీ, నీ స్వరం కానీ, నీ తీరి అంతా కూడా దేవుళ్ళలాగా మాకు కనపడుతున్నాడు, దేవుళ్ళలాగానే ఉండవు అనేదానికే ఆయన ఉప్పొంగిపోయాడు. దేవుడిని మహింపరచకుండా ఉంటే దేవుడు ఎందుకు తన సమాజాన్ని ఎందుకు సృష్టించాడు? మానవుల్ని ఎందుకు సృష్టించాడు? దేవుడు తన మహింపరకు, తనను ఆరాధించడానికి దేవుని మహింపరకే మానవుడు నిర్మించబడి. మరి అందరూ కూడా అలాగే మహింపరిచేవాళ్ళటువంటి వారు లేరండి. వాళ్ళు దేవుడు గొప్పవాళ్ళకి దేవుని స్థానంతో మానవుడు పోల్చేదలిగే హేరోదు రాజు ఎప్పుడైతే దేవుని ఆరాధించలేదో, మహింపరచలేదో వెంటనే పురుగులు పడి చనిపోయినట్లుగా మనం చూస్తాం. అక్కడ యెషయా గ్రంథంలో చూద్దాం, చూడండి. 42వ అధ్యాయంలో 8వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చూద్దాం. చూడండి ఒక చోట 42వ అధ్యాయము 8వ వచన భాగంలో, యెహోవాను నేనే, ఇదే నా నామము, ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడను కాను. చూడండి ఎక్కడుంది ఈ మాట? యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో 8వ వచనంలో దేవునికి మహిమ రావాలి, ఆయన నామానికి మహిమ రావాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేవునికి మహిమ రావాలంటే ఏం కావాలి? ఆయన నామం ఉండాలి. ఆయన నామం లేకుండా, ఆయన పేరు లేకుండా దేవునికి మహిమ ఎలాగ తీసుకొస్తాం మనం మానవుడు? మరి ఆయన నామంలో కొట్టుకుంటున్నారా ప్రజలందరూ? యేసు ప్రభు నామం
అందరూ భక్తులైనటువంటి వారు, దేవుని ఆరాధించే వాళ్ళు ఎక్కడ కూడుకోవాలి? ప్రజలు దేవుని ఆరాధించాలి. ఆ మహాభాగ్యం మనకు వచ్చింది, మనం ధన్యులు అని చెప్పుకోవాలా? నీ దేహం శాశ్వతం కాదు, మన జీవితం శాశ్వతం కాదు. మన జీవితంలో హెచ్చుతగ్గులు, మార్పులు, చేర్పులు వస్తూ ఉంటాయి, కానీ సత్యం ఎప్పుడు మారదండి. వాస్తవాలు ఇప్పుడు ఎవరు నాశనం చేయలేనటువంటిది శక్తి, అది సత్యానికి ఉంది. ఇక్కడ అందుకనే మాట్లాడుతున్నా, నేను యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడును కాను. నాకు రావలసిన స్తోత్రము విగ్రహములకు చెందనీయును. ఇప్పుడు విగ్రహారాధన వర్షిప్ అంటే విగ్రహాలను ఆరాధించే వాళ్ళు ప్రపంచంలో కోకొలను ఉన్నారు. దాన్ని యెరూషలేము కూడా వెళ్ళాయి. భారతదేశం నుంచి యెరూషలేములో కూడా విగ్రహారాధన మొదలు పెట్టారు. విగ్రహారాధన మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంది, అది ప్రబలింది. అది ప్రపంచానికి అది గొప్ప కీడు కావచ్చు. ఎందుకంటే విగ్రహారాధన అనేది ఎవరు చేస్తున్నారంటే, విగ్రహారాధనలో ఈ బైబిల్ పేరు చెప్పి, దేవుని పేరు చెప్పి, యెహోవా దేవుని ఆరాధించేవాళ్ళు, యేసు ప్రభు పేరు చెప్పుకునేవాళ్ళు విగ్రహారాధన ఎక్కువ చేస్తున్నట్టుగా ఉంది. మీరు గమనించండి, విగ్రహారాధన ఎవరు చేస్తున్నారంటే కొన్ని క్యాథలిక్లు, కొన్ని చూస్తాం మత శాఖ బైబిల్కి భిన్నంగా చేస్తూ దేవుడిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అదేమంటే దేవుడు మనం విగ్రహం ద్వారా దగ్గరకు తెచ్చుకుంటున్నాము, మనం లీనమైపోతాము. ఆ బొమ్మను చూసి అక్కడ యేసు ప్రభు రూపాన్ని చూసినప్పుడే ఆరాధిస్తాం, కానీ రూపం కనపడినప్పుడు ఎలాగ ఆరాధన అవుతుంది దేవుడికని విగ్రహారాధనను మొదలు పెట్టారు. దేవుడికి రావాల్సినటువంటి మహిమ రాజులకు కానీ, అధికారులకు కానీ, పదవులకు కానీ, చక్రవర్తులకు కానీ, ఒక సాటి మానవుడికి కానీ ఎవరు కూడా మహిమ పొందడానికి లేదని గ్రంథం తేటగా చెబుతాం. అందుకనే సాతానుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నాకు మొక్కమన్నాడు. అప్పుడు ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తాను. లోకరాజ్యాలు సాతానుడికి ఎక్కడి? సాతానుడు పాతాళం మీద కానీ, పరలోకం మీద కానీ అధికారి ఎవరు? నరకం మీద కానీ అధికారి ఎవరు? బాగా చెప్పాలి ఈ మాట. సాతానుడికి అధికారం ఉందా పరలోకం మీద కానీ, నరకంలో కానీ? మరి దేవునికి ఉందా? దేవునికే సమస్త అధికారం. పాతాళం మీద కూడా అధికారం దేవునికే ఉంది. అందుకని అపవాదికి, వారి దూతలకు ఏర్పాటు చేయబడినటువంటి స్థలం నిత్య నరకానికి ఆయన పంపించేటువంటిది ఆయన చేతిలో ఉంది. కాబట్టి ప్రియులరా, ఇక్కడ దేవుణ్ణి ఆరాధించే వారికి నామం కూడా ముఖ్యం. దేవుణ్ణి నేను ఆరాధిస్తాను, ఆయన పేరుని తీసేస్తానని చెప్తే ఇప్పుడు ఎట్లా ఉందంటే మానవుడి పేర్లు పెట్టేశారండి. మానవుడి పేరు సరిపోగా ఇప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అని పేరు పెట్టుకున్నాడు. ఆ పేరు కానీ నేను రాయని చూద్దాం. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆ పేరు తీసేసి నేను రాయని చూద్దాం. రాయగలరా? ఎవరైనా రాయగలరా? ఏదైనా ఆ పేరు తీసి రాయగలరా అంటున్నాను. మరి రాయినప్పుడు ఈ దేవుని పేరు తీసేసి దేవుని పేరు స్థానంలో మనుషుల పేరు పెట్టుకోవడం ఏంటి? అందుకని దేవుని కంటే ముఖ్యంగా ఆయన నామానికి విలువ ఇవ్వాలి. ఆయన నామమే గొప్పదే. అందుచేత అపోస్తులైనటువంటి అపోస్తులు ఆ రోజు మాట్లాడారు. 4 అధ్యాయంలో అపోస్తుల కార్యగ్రంథంలో 12 అధ్యాయంలో మనం ఈ నామం వలననే రక్షణ పొందవలని గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఈబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. చూడండమ్మా, రక్షణ పొందేది ఆయన నామం. నీ సొంత కార్యక్రమాలకు పనికిరావు. రక్షించబడిన వాళ్ళని ఎక్కడ చేస్తూ ఉన్నాడు? రక్షణ ఎలాగ వస్తుంది? నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. బాప్తిజం పొందేది ఎందుకంటే రక్షణ స్థావరంలోకి రావటానికి. నోవాహు వాడెందుకు కట్టుకున్నాడు? సురక్షితమైనటువంటి ప్రదేశం, స్థలం ప్రస్తుతానికి నోవాహు వాడే. ఆ రోజుల్లో దేశాలుగా యోజించబడ్డాయి. పండితులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు.
వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది, రాష్ట్రాలుగా విభజించబడింది. ఆ రోజుల్లో కూడా దేశాలుగా విభజించబడింది. మరి ఆ రోజుల్లో నోవాహు వాడ మాత్రమే రక్షించగలదు, మరేది కూడా లేదు. ఉందండి, హరరాతు కొండల మీద, పర్వతాల మీద అలాగా ఉంది చరిత్ర. అది ప్రతి న్యాయస్థానంలో, కోర్టులో కావచ్చు, లాడ్జీల్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, అరరాతు పర్వతాల గురించి చదవని వాడు ఉన్నాడా? లేదా నోవాహు వాడ, బైబిల్ చరిత్ర, దావీదు చరిత్ర, ఈజిప్ట్ చరిత్ర, మెసొపొతామియా చరిత్ర చదవని కాలేజీలు ఉన్నాయా? ఉండవండి. చరిత్రను ఎవరు కూడా వాడు చేయరు. మనం అందుకనే మనము ఈ నామం వలననే రక్షణ పొందవాలి కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. యేసునామంలో పొందాలా, యేసునామంలో దెయ్యాలు వెళ్ళగొట్టాలా, యేసునామంలో వృద్ధి చెందాలా. యేసునామము ద్వారా మాత్రమే మనం పరలోకం వెళ్తాం. యేసునామ స్మరణ చేసుకోవాలి. ఆ పేరు తీసేసి మధ్యలో మానవుడి పేరు పెడతారు. రక్షించబడిన వారు సమూహమే, రక్షించబడినటువంటి సమూహం మాత్రమే. అందుకని ఎఫెసీయులకు 5:23 శరీరమునకు రక్షకుడు ఆయనే అని ఉంది. శరీరం అంటే బాడీ, సంఘం, దేహం. యేసు ప్రభు దేహంలో ఎవరైతే బాప్తిజం పొందుతున్నారో వెంటనే ఆయన దేహంలో చేర్చబడతా ఉన్నాడు. దేహం అంటే సంఘము. సంఘాన్ని శరీరంతో పోల్చాడు, గుంపుతో పోల్చాడు. ఈ శరీరం అందుకనే అపోస్తులైన పౌలు అపోస్తుల కార్య గ్రంథంలో 2:47 మరియు ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎవరితో? ఆ రోజుల్లో యెరూషలేములో 7:33 ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభించబడినటువంటి సంఘంతో ఈనాడు బాప్తిజం పొందిన వాళ్ళు ఆ సంఘంలో చేర్చబడతా ఉన్నారు. ఇప్పుడు ఏ బ్యాంక్ అది? ప్రపంచ బ్యాంకు. ప్రపంచ బ్యాంకులో నీకు అకౌంట్ ఉంది. నీ అకౌంట్తో ముందు బ్యాంకు ముందుందా, నీ అకౌంట్ ముందుందా? అకౌంట్ ముందా, నీ బ్యాంకు స్థాపన ముందా? అందుకని ఆ స్థాపన గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎస్బీఐ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయాలంటే మనం కొన్ని లక్షల కోట్లలో ఉంటుంది అది సంఖ్య. అలాగే ఈ రోజుల్లో కూడా అపోస్తుల కార్యక్రమం 2:47 ఏమంటున్నాడంటే, మరియు ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండరి, కలిసిమెలిసి, మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇంగ్లీష్ బైబిల్లో దీని చర్చి అని ఉంది. ఒకే ఒక సంఘము, రాజ్యము అన్నప్పుడు లోకంలో మనం చూస్తే మత శాఖలు అనబడినవి మానవుని యొక్క మనసు ద్వారా ఏర్పాటు చేయబడి, అధికారం ద్వారా ఏర్పాటు చేసి ధనంతో కట్టబడినవి, వెండి బంగారం ధనం మీద కట్టబడినవి అధికారాలు మనం చూస్తాం. అందుకని అన్నాడు, వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాదిని ఏ మనుషుడు వేయలేరు, ఆ పునాది క్రీస్తు యేసు. 3:11 కదా కొరింథీ పత్రికలో ఏమన్నాడు? వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాదిని ఏ మనుషుడు వేయలేరు. పునాదిని ఎందుకు గురించి మాట్లాడుతున్నాడండి? మరియు నీ పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుకునేది పునాది. బాగా వినాలి. అది పునాది. ఆ పునాది ఎక్కడ వేసాడు? యెరూషలేములో వేశాడు. దానికి ప్రవక్తలు ఉన్నారు, దానికి వాగ్దానాలు ఉన్నాయి, దానికి లేఖన వాక్యాలు భాగాలు ఉన్నాయి, దానికి ప్రవక్తలు ఉన్నారు, దానికి ఒక సరిహద్దులు ఉన్నాయి, ఒక నియమం, మట్టపు గుండె ఉంది, దానికి ఒక స్కేల్ ఉంది, దానికి ఒక కాలం ఉంది. కానీ దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. వాక్యం లెక్క చెప్పడం, సంభాగేయుడు, నువ్వే సంఘం అని చెప్పడం ఎంత విచారకరం చూడండి. లోకంలో నేను ఫలానా దేవాలయానికి సందా కడుతున్నా కాబట్టి నేను సంఘ సభ్యుడిని అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఏంటయ్యా, ఏంటి నీ ప్రతిభ? ఏముంది? కోత సందా, ఏత సందా, నాటి సందా, కృతజ్ఞత కానుక ఇవన్నీ పంపిస్తున్నాను, 10 వంతులు పంపిస్తున్నాను కాబట్టి నేను సభ్యుడిని అని చెప్పుకుంటున్నారు. జీవితాలు పోతాయి, జీవితం విలువలు పోయింది, బైబిల్ అధికారం పోయింది, దేవుడు పోయాడు. అందుకనే ప్రియులారా,
రక్షించబడిన వారి యొక్క సమూహమే సంఘము, వారితో చేర్చుచుండెను. మరి బిల్డింగ్ మీద మనం డేట్ వేసామా? మనము ఎక్కడైనా డేట్ వేసామా దీని మీద? ఎక్కడదని చెప్తున్నాం మనం? ఆ రోజు యెరూషలేములో AD 33లో ప్రభు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంఘములో నేడు మనం ప్రవేశించాం. ఆ లెక్క అనేది, రిజిస్టర్ అనేది ఎక్కడ పోదా, లెక్క కౌంటింగ్ ఉంది దీనికి పరలోకంలో. అందుకనే పరలోకంలో మన గురించి అక్కడ రాయటం జరుగుతుంది. ముందు జీవగ్రంథంలో పేరు రాస్తున్నాడు. జీవగ్రంథంలో పేరు రాయాలంటే మొట్టమొదటి పునాది ఈరోజు స్థాపించింది కాదని, లేకపోతే ఈ రాత్రి స్థాపించే మిషన్ల సంఘాలు ఉన్నాయి. ఆ రోజు ప్రారంభించబడిన దానిలో మనందరము కూడా ప్రవేశిస్తా ఉన్నాము, దాంట్లో ఉన్నాం. అది ఆయన రాజ్యం కూడా దానికి వెళ్ళాలని గుర్తులున్న ప్రియులారా. కాబట్టి మన జీవితాల ద్వారా దేవుడు మహింపరచబడాలి, దేవుడు మనల్ని మహింపరచాలి. కానీ మనం దేన్ని లోకంలో మహింపరిచే వాళ్ళుగా మనం ఉండకూడదు. ఒక విగ్రహానికి ఘనత ఎప్పుడు వస్తుందమ్మా? విగ్రహం ఒక రాయి ఆకారం లేకుండా నిరాకారంగా ఉన్నటువంటి రాతిని తీసుకొచ్చి దాన్ని యేసు ప్రభువులాగా బొమ్మలు పెట్టి, మీసాలు పెట్టి, మోకాళ్ళ మీద రక్తపు మరకలు పెట్టి, నిలువుని ఎండలో ఏళ్ళ తీసేసి దాని వైపు చూస్తాం. అంత విచారకరం. ఇది చాలా విచారం ఇది. క్రైస్తవులకు తగిన పని. క్రైస్తవుడు అనేవాడు ఎవరు కూడా విగ్రహానికి సాగిలపడు, విగ్రహాన్ని నమస్కారం చేయండి, చెంపలేసుకోడు. అందుకని నా పిల్లలారా, నా చిన్న పిల్లలారా, మీరు విగ్రహముల జోలికి వెళ్ళొద్దు, విగ్రహములకు దూరంగా పారిపోండి అని బైబిల్ గ్రంథంలో ఉంటే, విగ్రహాలకు సాగిలి పడేవాళ్ళు, విగ్రహాలను పూజించేవాళ్ళు, విగ్రహం దగ్గర మనవ చేసేవాళ్ళు, విగ్రహం దగ్గర కొవ్వొత్తులు, ఆగరత్తులు, సాంబ్రాణి పొగ, నానా విచ్చలవిడిగా చేసేవాళ్ళు. విగ్రహమే దేవుడు అని చెప్పాడు. అందుకని అక్కడ ఏం మాట్లాడాడంటే, నా మహిమను నేను ఇచ్చేవాడును కాను, ఎవరికి నేను నా మహిమను ఇచ్చేవాడు కాను, నాకు రావాల్సినటువంటి స్తోత్రం అంటే ఘనత, మహిమ. స్తోత్రం అంటే మహిమ, స్తుతి స్తోత్రం అంటే దేవునికి మహిమ. విగ్రహాలకు చెందనేను అన్నాడు. మరి ఇక్కడ స్పష్టంగా విగ్రహాలకు చెందిన, విగ్రహం అనేది దేన్ని అంటారు? విగ్రహాన్ని అందుకనే 4:13 అంటాడండి ఎఫెసీ పత్రికలో. 4:13 అనగానే యవనస్తులు తీయాలి బైబిల్. 4:13 అంటాడు, అందుచేత మనమిక మీదట తీయడయా, అందుచేత మనమిక మీదట పసిపిల్లలమయ్యింది మనుషుల మాయోపముల చేతను బైబిల్, మనుషుల మాయోపముల చేతను. ఇక్కడనా అందువలన 14 వచనం, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమయ్యింది. పసిపిల్లలంటే ముగించుకుందాం ప్రియులారా, దయచేసి 2 నిమిషాలు. పసిపిల్లలో తల వంచామనుకోండి, మనం తల ఎగరేసేవాళ్ళు ఉన్నారు, తలగా అలాగే వంచేవాళ్ళు ఉన్నారు. పసిపిల్లలని ఎందుకన్నాడంటే, పసిపిల్లలకి అపం శుభం తెలీదు. వాళ్ళు పాము చూపిస్తున్నా తెలియదు, వాళ్ళకి మంచి చెడు తెలియదు, వాళ్ళ శాస్త్రాలు తెలియదు, వాళ్ళ గ్రంథం విలువ తెలియదు, వాళ్ళకి అసలు ఏం తెలియదు. వాళ్ళు తెలియని మనసులో, మైండ్లో ఉంటారు. వాళ్ళు ఏం తెలియదు. పామునిచ్చినా కూడా కరుస్తుందని తెలియదు, విషం ఇచ్చినా కూడా తాగుతారు. మనం వాళ్ళని చెప్పించినా కూడా వాళ్ళు నవ్వుతారు, మనం తిట్టినా కూడా వాళ్ళు నవ్వుతారు కదా. పిల్లల స్వభావం ఏంటి? అందుకని ఇక్కడ ఏమంటాడంటే, మనము ఒక మీదట పసిపిల్లలమైంది మనుషుల మాయోపముల చేతను. మనుషులు ఏం చేస్తారంటే, దేవుని వాక్యాన్ని మీరి మాయోపముల చేత, వంచనతోను, తప్పు మార్గమునకులాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకుని పోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకుని పోవునట్లు, అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక. అలల చేత, అలలు ఎక్కడ ఉంటాయంటే, నేను ఆ ఊర్లో వాడి మాట, అమ్మా సహోదరి, నువ్వు అబద్ధం తీసివేయగలిగితే సముద్రంలో అలలు తీసేయగలరా? ఎవరైనా శాస్త్రవేత్తలు తీసివేయగలరా? సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి కదా,
తాడి చెట్టు ఎత్తున వచ్చే అలలు ఉంటాయి, కొద్దిగా మధ్యలోనే పోయే మైనస్ అయ్యే అలలు ఉంటాయి. అలమ్మటి అల వస్తూ ఉంటుంది. అలలు ఎవరో నాశితే సముద్రంలో చిన్న గాలి ఉన్నా సరే, చిన్న గాలి లేకపోయినా సరే అలలు వస్తూనే ఉంటాయి. అలలు నాశనం చేసే శక్తి ఎవరికి లేదు. అలాగే అబద్ధాన్ని తీసేసే శక్తి ఎవరికి లేదు. కానీ అబద్ధం నమ్మకుండా ఉండొచ్చు, చెడుని తీసేసేటువంటి శక్తి ఎవరికి లేదు. ఇప్పుడు సారాయి బట్టీలు ఉన్నాయి, తీసేసే శక్తి ఎవరికి లేదు, అది కొనసాగుతూనే ఉంటుంది. లేకపోతే హెరోయిన్ అనేటువంటి పదార్థాలు ఉన్నాయి, మత్తు మందులు ముక్కుతో తీసుకునే ఉండే, ఇంజక్షన్ ద్వారా తీసుకునే ఉండే, అది ద్రవ రూపంలో తీసుకునే ఉన్నాయి. వాటిని ఎవరు తీసివేయలేరు, కానీ వాటిని సేవించకుండా దూరంగా ఉండొచ్చు. అందుచేత అబద్ధం శరామణిలో ఉంటుంది, అబద్ధాన్ని తీసే శక్తి నీకు లేదు. అబద్ధంలో నమ్మకుండా ఏది లేదు ఏది గ్రహించే శక్తి జ్ఞానం నీకు దేవుడు ఇచ్చాడు. అది మన గొప్పతనం ఏంటంటే, మన అతిశయం ఏంటంటే, మనం అబద్ధంలో లేము, అబద్ధాన్ని నమ్మం, అబద్ధం ఏదో నిజమేదో గ్రహించే జ్ఞానం దేవుడు మనకు ఇచ్చాడు. దేవుడు చాలా గొప్పవాడు. అమ్మో, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే మనం తప్పు మార్గంలో లేము. ఇప్పుడు బానిసగా ఉన్నవాడు ఏమనుకుంటాడు, ఏ రోజైనా సంతోషంగా ఉండగలడా? బానిస అంటే స్వతంత్రం లేనివాడు, స్వాతంత్రం లేనివాడు బానిస. వాడు ఏ రోజు కూడా స్వేచ్ఛగా, స్వాతంత్రంగా, సంతోషంగా ఉండలేడు. బానిసగా లేవు మనం. అంటే దేవుని మందిరంలో, దేవుని రాజ్యంలో మనం ఉన్నాం కాబట్టి మనం బానిసలం కాదు. అందుకని అన్నాడు అపోస్తలుడైన పౌలు, అయితే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను అంటారు. కంప్లీట్ చేశాడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఉన్నాయి. కాలాల గురించి కూడా తెలుసుకోవట్లా. బైబిల్ జ్ఞానం ఉన్నవాడు, బైబిల్ బోధించేవాడు కనీసం కాలానికి కూడా విలువ ఉన్న పరిస్థితిలో ఉంటున్నారు. అలలో ఇప్పుడు కూడా ఉంటాయండి, అబద్ధ బోధ కూడా ఇప్పుడు కూడా ఉంటుంది, దాన్ని తీసివేయకూడదు. కానీ ఏది అబద్ధమో, ఏది నిజమో, ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదు, ఎలాగ దేవుణ్ణి ఆరాధించాలో, ఎలాగ ఆరాధించకూడదు. ఈ మానవుల ప్రపంచంలో ఇప్పుడు 90% విగ్రహారాధన, విగ్రహాలను సేవించేటువంటి క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు 90% ఉన్నారు. మత శాఖలో కొన్ని శాఖలు విగ్రహారాధనలో ఉండరు, కానీ మత శాఖలో కొన్ని విగ్రహాలు ఉండవు. కానీ వాళ్ళు కూడా కొన్ని ఇతరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు లోకంలో. స్త్రీలరా, మన ఎన్ని మాటలు మన దగ్గర దేవుని వాక్యం ఉన్నది. అందుకనే పేతురు రాశాడు కదా, ఒకడు తన ఊహను బట్టి చెప్పుకోవడం వలన, తన పత్రిక 1:21 గుడ్. ఒకడు తన ఊహను బట్టి చెప్పుకోవడం వలన లేఖనంలో ఏ ప్రవచనము మొట్టమొదటి పుట్టదని మొదలు గ్రహించవలను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి, అంటే మనుషుని యొక్క ఆలోచన బట్టి, జ్ఞానాన్ని బట్టి కాదు, మనుషుని ఇచ్చిన బట్టి కలిగినది కాదు. కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై సమస్తమును దేవుని మూలముగా పలికిరి. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు అసలు ఆ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, దాన్ని మనకు అవసరమేనా, దాన్ని అసలు మనం అనుసరించాలా, పాటించాలా అనేటువంటి ఆలోచన లేదు. మీరందరూ కూడా వాక్యం విన్నందుకు మీకు అభినందనలు తెలియజేసి సెలవు తీసుకున్నా. అందరికీ వందనములు. చెలువచ